హరే కృష్ణ. ఈరోజు శ్లోకం యాయా కథా భగవతః కథనీయోరు కర్మణః గుణకర్మాశ్రయా పుంభిః సంసేవ్యాస్తా బుభూషుభిః. ఈ శ్లోకంలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న మనం వేసుకుందాం. మన జీవితంలో ఏది ముఖ్యమైన ప్రశ్న? మన జీవితంలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటిది అంటే, మన లక్ష్యం ఏంటి? జీవితం యొక్క లక్ష్యం ఏంటి? మానవునికున్న ఈ జీవితంలో మన లక్ష్యం ఏంటి? ఈరోజు మనం చదివే ఈ శ్లోకం భాగవతంలో ఈ లక్ష్యాన్ని గూర్చి ప్లస్ దాని ప్రాసెస్, ఆ లక్ష్యాన్ని సాధన ఎలా చేయాలి, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే ప్రాసెస్ కూడా ఈ శ్లోకంలో తెలుపుతున్నారనమాట శుకదేవుడు, శుక మహర్షి. సో మనం ఏ చాప్టర్లో ఉన్నాం ఎవరికైనా తెలుసా? ఏ అధ్యాయంలో ఉన్నాం? 18వ అధ్యాయం. పరీక్షిన్ మహారాజుకు బ్రాహ్మణ బాలుని శాపం. సో లాస్ట్ చాప్టర్ అంతా మనం డిస్కస్ చేసుకున్నాం దేని గురించి? కలిపురుషునికి వరదానము మరియు దండనం. సో ఈ అధ్యాయంలో పరీక్షిన్ మహారాజుకు బ్రాహ్మణ బాలుని నుంచి శాపం. సో ఇందులో శుక మహర్షి ఈ బ్రాహ్మణ బాలుని శాపం వివరించే ముందు ఈ శ్లోకం చెప్తారనమాట. యాయా కథా భగవతః కథనీయోరు కర్మణః గుణకర్మాశ్రయా పుంభిః సంసేవ్యాస్తా బుభూషుభిః. సో ఈ శ్లోకంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ శ్లోకంలో జీవితం యొక్క లక్ష్యం ప్లస్ సాధన రెండు వివరించారు. నార్మల్గా జనరల్గా మనకి ఏదైనా ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు ఈ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక స్టూడెంట్ చదువుకోవాలంటే ఫస్ట్ ఆయన గోల్ డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ లక్ష్యం ఏంటి అని డిసైడ్ చేసుకుంటారు. డాక్టర్ కావాలా? సో డాక్టర్ కావాలంటే దాని లక్ష్యానికి సాధించాలంటే ఏ ప్రాసెస్ తీసుకోవాలి? సో అలాంటి కాలేజ్లో ఆ ప్రాసెస్ అనుగురించి వెళ్తారనమాట. అదే ఇంజనీర్ కావాలా? సో వాళ్ళ లక్ష్యం ఏంటి అని డిసైడ్ చేసుకొని తర్వాత దాని గురించి సాధన అనేది చేస్తారు. కానీ ఇప్పుడు మన జీవితంలో మన జీవిత లక్ష్యం ఏంటి? మనకు కూడా ఈ జీవితం మనిషి జన్మం దుర్లభ మానుష జన్మ. ఈ జన్మ అనేది చాలా దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క జీవరాశి మనిషి. జలజానవలక్షాని స్థావర 1,20,000. అలా చూసుకుంటే ఒక్కొక్క జీవరాశి అలా చూసుకుంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో ఒక్క జీవరాశి మనిషి, ఆ మానవ శరీరం. ఈ మానవ శరీరం యొక్క లక్ష్యం ఏంటి? ఎందుకంటే లక్ష్యం అనేది లేదంటే జీవితంలో ఏమని పని చేస్తారు? జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన. మనం ఎవరైనా జీవితంలో పని చేయడానికన్నా, నువ్వు ఏదో ఒక పని చేయడానికన్నా మోటివేషన్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం అనేది లేదంటే నువ్వు ఎందుకు పని చేస్తున్నావో నీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పశువులు చూసుకుంటే, అందుకే వేదాల్లో ఇది చెప్తారు, ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. పశువులకు మనుషులకు ఏవి కామన్ అంటే ఆహార నిద్ర భయ మైథునం. మైథున సుఖం, నిద్ర, ఆహారం. అవి తింటాయి, మనము తింటాం. మనం నిద్రపోతాం, అవి కూడా నిద్రపోతాయి. అవి కూడా మైథున సుఖం పొందుతాయి, మనం కూడా మైథున సుఖం పొందుతాం. అవి కూడా డిఫెండ్ చేస్తాయి, అంటే భయపడతాయి, ఎదుర్కొంటాయి, ఆపదలను ఎదుర్కొంటాయి, భయపడతాయి. సో మనం కూడా అలానే చేస్తాం. సో ఈ 4 వేదాల్లో చెప్పారు, ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. పశువులకు మనుషులకు రెండు ఇవి సేమ్, ఈక్వల్, కామన్గా ఉన్నాయి. కానీ మనుషులను డిఫరెంట్గా నిర్ణయించేది ఏంటి అంటే, ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. ఆ పశువులకి ధర్మము లేవు. ఆ ధర్మం అనేది లేదంటే మనం కూడా పశువులతో సమానం. సో ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఆ పశువులకి జీవితం యొక్క లక్ష్యం అంటే ఏమిటో తెలియదు, బుద్ధి లేదు, అలా చాలా ఉన్నాయన్నమాట. సో మనకి ఇవన్నీ ఇచ్చిన ద్వారా ఎందుకే దీన్ని దుర్లభ మానుష జన్మ, మనిషి జన్మ అనేది చాలా దుర్లభం. సో ఈ దుర్లభం, ఇలాంటి ఈ అవకాశం చిక్కినప్పుడు మనం ఎలా వినియోగించుకోవాలి?
ఏం చేయాలి, ఈ జీవితం, ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఎన్ని చేసినా అది వృధా ప్రయాసం, శ్రమ ఏవయి కేవలం. ఇప్పుడు గాడిద చూసుకుంటే, గాడిద ఆ బట్టలు వేస్తారు కదా, మోస్తుంది. సో అది తీసుకొని పోయేకి ఎందుకు తీసుకోపోతుంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్ని తిప్పుతూ ఉంటారనమాట. ముందు కాలంలో చూసుకుంటే దాన్ని తిప్పుతూ ఉంటారు. కానీ ఆ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి ఇస్తారు, కొంచెం గడ్డి ఆ గాడిదకు. ఆ గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. కానీ అక్కడ ఎందుకు పని చేయాలి, డే అండ్ నైట్, పగలు రాత్రి అతనితో ఎందుకు పని చేయాలి? అందుకే వృషభదేవుడు భాగవతంలో 5వ స్కందంలో అంటారనమాట, నాయం దేహో దేహ బాజాం నృలోకే కష్టాన్ కామాన్ యద్భుత విద్భుజామియే. అంటే హ్యూమన్ లైఫ్, ఈ మనిషి జన్మ దొరికినప్పుడు సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, ఇంద్రియ ప్రీతి కోసం, ఇలా గాడిద ఎలా అయితే గడ్డి కోసం పనిచేస్తుందో ఆ గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది. ఎలా మనం కూడా ఇంద్రియ ప్రీతి కోసం పగలు రాత్రి దానికోసమే పనిచేస్తున్నాం అన్నమాట. సో అందుకే వృషభదేవుడు అంటారు, ఈ మనిషి జన్మ దొరికినప్పుడు ఈ మానవ జన్మ అనేది మనం దానికి యూజ్ చేయకూడదు. అది ఎలా అయినా మనకు వస్తుంది. మనం దేనికి యూజ్ చేసుకోవాలంటే భక్తి. మన ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకోవడంలో. 84 లక్షల జీవరాశుల్లో ఇది ఒక జీవరాశి, మానవ జన్మ అనేది. ఆ మానవ జన్మకు ఏంటి లక్ష్యం అనేది తెలుసుకోవాలంటే భగవద్గీతలో క్లియర్గా ఇచ్చారనమాట. మనం భగవద్గీత ద్వారా మనం ఎవరు అని తెలుసుకోవచ్చు. సో మన లక్ష్యాన్ని డిసైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఏంటి మనం, ఎందుకు మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తారంటే, మనం ఈ శరీరం కాదు, ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాం, ఆత్మ. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. ఈ దేహంలో ఇంకో దేహి ఉంది. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. అదే బాలుని రూపంలో, యవ్వన రూపంలో, మళ్ళీ ముసలితనం, వృద్ధాప్య రూపంలో మారుతూ ఉంటుంది. అదే మరణ సమయంలో ఆత్మ అనేది, నువ్వు అనేది ఇంకో శరీరంలోకి మారుతావు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. ఎలా అయితే ఈరోజు ఈ బట్టలు మాసిపోయి రేపు కొత్త బట్టలు వేసుకుంటావో, అలా ఈ శరీరం యూజ్లెస్, పనికి రాకున్నప్పుడు ఆత్మ కూడా వేరొక శరీరంలోకి వెళ్తుంది. అలా ఆత్మ అనేది స్వేచ్ఛ లేకుండా ఒక శరీరంలో బంధింపబడింది. దాని నుంచి బయటికి రావాలంటే ఎలా? ఆ ఆత్మకు నీకు ఇప్పుడు మానవ జన్మ దొరికిన తర్వాతనే నువ్వు ఇవన్నీ ఆలోచించగలవు. నా లక్ష్యం ఏంటి, నేను ఎందుకు చచ్చిపోతున్నాను, నేను ఎందుకు మరణిస్తున్నాను, మళ్ళీ ఎందుకు జన్మ తీసుకుంటున్నాను, ఇంకో శరీరంలోకి ఎందుకు వెళ్ళాలి, నా యొక్క స్వరూపం ఏంటి, ఇవన్నీ మనం గ్రహించుకోవాలన్నమాట. ఏంటి మన స్వరూపం, నిజమైన స్వరూపం, ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ఈ మానవ జన్మ దొరికినప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకొని మన లక్ష్యం ఏంటి అని తెలుసుకొని ఆ లక్ష్యంగా మనం సాధన చేయాలి. అదే ఈరోజు చెప్పే శ్లోకం కూడా. సో ఎంతవరకు ఈ ప్రశ్నలు వేయము, ఎవరు నేను, ఎందుకు నేను చనిపోతున్నాను, ఎందుకు నేను మళ్ళీ జన్మ తీసుకుంటున్నాను, ఎంతవరకు మనం ఈ క్వశ్చన్స్ అనేవి వేయమో మనం కూడా పశువుల మాదిరే, సేమ్. సయేవ గోకర అంటారు, కర అంటే గాడిద. వేదాల్లో ఇలా చెప్తారనమాట. ఎంతవరకు మనం ఈ క్వశ్చన్స్ అనేవి వేయమో, మనం ఏంటి అని తెలుసుకోమో, మనం కూడా పశువుల మాదిరి. ఎందుకంటే పశువులకి ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి రావు, బుద్ధి అనేది లేదు, ధర్మాధర్మాలు తెలియవు. సో ఇవన్నీ క్వశ్చన్స్ అవి వేయవు. మనకి ఈ బుద్ధి ఇచ్చినప్పుడు దేవుడు ఈ మానవ జన్మకు యూటిలైజ్ చేసుకోవాలి మనం. సో శ్రీమద్ భాగవతంలో ఒక కథ చెప్తారనమాట. నారదముని ఒక భక్తునికి ఒక కథ చెప్తారు, ఒక రాజు కథ. ఆ రాజు పేరు వచ్చేసి పురంజన.
పురంజన ఎప్పుడు అతని జీవితం అంతా ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా సుఖంగా ఉండాలి, నేను ఎలా ఎంజాయ్ చేయాలి, ఇంద్రియ ప్రీతి కోసం పనిచేస్తుండేవాడు అనమాట. ఇంద్రియ ప్రీతి కోసం నేను ఎలా సంతోషంగా ఉండగలను, ఎంజాయ్ ఎలా చేయగలను అనే ఆతురతతో ఉండేవాడు. అందుకే ఆయన పేరు నారదముని కల్పించుకుని కథ చెప్తున్నారనమాట. పురంజన అంటే, పురం అంటే సిటీ, శరీరం, జన అంటే అందులో నివసించే జీవి. ఇది మనందరి గూర్చి నారదముని చెప్తున్నారు. పురంజన, మనమందరూ పురంజనాసే. ఎందుకంటే మనం కూడా ఈ శరీరంలో ఉన్నాం. సో మనం ఎలా థింక్ చేస్తామనేది నారదముని చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? సో పురంజన అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎప్పుడు సుఖం కోసం ఆతురత పడేవాడు అనమాట. ఎలా నన్ను ఎంజాయ్ చేయగలను ఈ లోకాన్ని, ఎలా నా ఇంద్రియ ప్రీతి కోసం నేను పని చేయగలను, దానికోసమే పని చేసేవాడు, దానికోసమే చూసేవాడు. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు ఆయన ఒక అందమైన అమ్మాయిని చూస్తారనమాట. ఒకరోజు అందమైన అమ్మాయిని చూస్తాడు. చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక అందమైన యువతి ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత ఏముంది, శిల ప్రభుపాద చెప్పినట్టు గ్రహ క్షేత్ర సుతాప్త విత్తేర్. గ్రహం అంటే గృహిణి, క్షేత్ర ప్లేస్, క్షేత్ర సుత పిల్లలు, ఆప్త ఫ్రెండ్స్, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి విత్తయ్యర్ డబ్బు. ఈ డబ్బు కోసం పాటుపడడం, రాజకీయాలు అవి ఇవి బయట అన్నీ పని చేయడం, దాని డబ్బు కోసం డబ్బును సంపాదించడం, దీనికోసం ఖర్చు పెట్టడం, ఇలానే జీవితం అంతా ఆయన సుఖాలను సంతోషాలను అనుభవించడానికే సరిపోయిందనమాట. సో అలా రోజు రోజు గడుస్తూ ఉంది, రోజు అంతా గడుస్తూ ఉంది. సో ప్రతి జనరల్ క్వశ్చన్, ప్రతి సూర్యోదయం అయిన తర్వాత సూర్యుని చూడగానే ఏమనుకుంటారు మీరు? ఎవరైనా చెప్పచ్చు. సూర్యుని చూడగానే ఏమనుకుంటారు? ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి కాబట్టి నా ఆరోగ్యం మంచిగా చూడు, మంచిగా ఉండాలి, నా లైఫ్ అంతా నేను మంచిగా ఉండాలి, ఆరోగ్యం బాగా చూడని సూర్యుని ప్రార్థించుకుంటారు. కానీ ఇక్కడ చెప్పిన ఎవరైతే ఈ జీవిత పూర్ణత్వమును గూర్చి ఆ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటారో వాళ్ళు ఎలా చూస్తారు సూర్యుని అంటే, నా ఆయుష్లో ఒకరోజు తగ్గింది. ప్రతి సూర్యోదయానికి నా జీవిత ఆయుష్లో ఒకరోజు తగ్గింది. అంతే కదా. నువ్వు పుట్టగానే నీ మరణం కూడా జన్మం తీసుకుంటుంది. మరణాలన్నీ ఖచ్చితం. అందుకే యాజ్ ష్యూర్ యాజ్ డెత్ అంటారు ఇంగ్లీష్లో. డెత్ అనేది ఖచ్చితం, మరణం అనేది ఖచ్చితం. సో నువ్వు పుట్టగానే నీతో పాటు నీ మరణం కూడా జన్మ తీసుకుంటుంది. సో మనం ప్రతిరోజు సూర్యుని చూడగానే ఏది రావాలంటే నా ఆయుష్లో ఒకరోజు తగ్గింది. సో ఈ తగ్గిన రోజుని నేను ఎలా యూస్ చేసుకున్నాను, నా లక్ష్యం కోసం ఎలా నేను యూస్ చేసుకున్నాను, ఎంతవరకు యూస్ చేసుకోగలిగాను, ఇవన్నీ మనం ఆలోచించాలన్నమాట. నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంటే 100 ఏళ్ళు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 60 years 70 years అనుకున్నా, ఒక్కొక్క రోజు తగ్గి నీ ఆయుష్ అనేది. అలానే పురంజనుకు కూడా రోజు గడిచి ఆయన ముసలితనం వచ్చిందనమాట, వృద్ధాప్యంలో ఆయనకి బలహీనత, శక్తి అనేది లేదు, శరీరం యొక్క శక్తి అనేది లేదు, ఆయన ఇంద్రియాలు అన్నీ బలహీనతగా ఉన్నాయి. తర్వాత ఆయన అనుకుంటాడనమాట, శక్తి అనేది లేదు, బలహీనంగా ఉన్నాడు. సో ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యం అంతా వెళ్ళిపోయింది. మరణించేటప్పుడు అలానే ఆయన థింక్ చేస్తూ ఇంకా నేను ఏదో చేయలేకపోయానే, ఇంకా నాకు ఏదో మిగిలిపోయింది అనే లోటు ఆయనలో ఇంకా ఉండి ఆయన మరణించేటప్పుడు, ఎందుకంటే ఆయన వాళ్ళ భార్యని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి మరణించేటప్పుడు కూడా వాళ్ళ భార్యనే థింక్ చేస్తాడనమాట, ఆలోచిస్తాడు. మనకు భగవద్గీత నుంచి తెలుసు. భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తారు? యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావిత భావిత. ఏంటంటే యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం. ఆ కలేవరం, ఆ శరీరం విడిచేటప్పుడు యం వాపి స్మరన్ భావం, ఏదైతే నువ్వు ఆలోచిస్తావో నీ నెక్స్ట్ జన్మ అనేది అలానే ఉంటుంది. అందుకే పురంజన నెక్స్ట్ లైఫ్లో ఒక యువతిగా జన్మిస్తాడు. సో ఈ యొక్క కథ ఎందుకు నారదముని చెప్పారంటే మనల్ని మేల్కొల్పడానికి. మనమందరూ పురంజనులే.
అందరూ ఇలానే ఆలోచిస్తున్నాం. సుఖదుఖాల కోసం వేట. డైలీ పొద్దున లేస్తూనే నేను ఎలా సుఖంగా ఉండాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా నేను ఇవన్నిటినీ నేను నా ఇంద్రియ ప్రీతి కోసం యూజ్ చేసుకోగలను. పురంజనునికి మానవ జీవితం యొక్క లక్ష్యం తెలీదు. ఆయన ఎప్పుడు ఈ క్వశ్చన్స్ అడగలేదు. నేను ఎందుకు చనిపోవాలి, నేనెందుకు మళ్ళీ ఈ జన్మ తీసుకోవాలి, నేనెందుకు ఈ శరీరంలో ఉన్నాను, బంధింపబడి ఉన్నాను, ఎందుకు నాకే దుఃఖాలన్నీ వస్తున్నాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ పురంజన అడగలేదు. అలానే మనం కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ అడగకపోతే, ఈ లక్ష్యం అనేది ఏంటి లేదంటే, మానవ జీవనం యొక్క లక్ష్యం ఏది లేదంటే, మనం కూడా ఈ జీవితం పశువుల మాదిరి గడిపిస్తున్నాం అన్నమాట. ఆహార నిద్ర భయ మైథునం, ఆహార నిద్ర భయం మైథునం. రోజు సూర్యాస్తమవుతుంది, సూర్యోదయం అవుతుంది. సో అలానే రోజులు గడుపుతున్నామండి. సో మన లక్ష్యం ఏంటి, మనం ఎందుకున్నాం, మనం ఎవరు, అవన్నీ తెలుసుకోలేకపోతున్నాం. ఇవన్నీ తెలిపేదే భగవద్గీత, శ్రీమద్ భాగవతం. అందుకే దుర్లభ మానుష జన్మ, ఈ మనిషి జన్మ వచ్చినప్పుడు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి దాన్ని. సో ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లక్ష్యం అనేది డిసైడ్ చేసుకోవాలి. ఏంటి నీ లక్ష్యం? భగవద్గీత నుంచి మన లక్ష్యం ఏంటి అని తెలుసుకుంటాం. మనం ఈ దేహంలో ఉన్నాం, ఈ దేహం నుంచి మనం నిజస్వరూపానికి వెళ్ళాలి. ఈ దేహం నుంచి బయటకు వచ్చి మన ఆత్మస్వరూపం, మన నిజస్వరూపానికి వెళ్ళాలి. ఇది మన లోకం కాదు, మృత్యులోకం అంటారు దీన్ని. ఏమంటారు? మృత్యులోకం. ఆ బ్రహ్మ భువనాల్లోక ఎన్నున్నాయి లోకాలు? భూర్లోకం, భువర్లోకం, స్వర్గలోకం, జనలోకం, మహర్లోకం, తపలోకం, తర్వాత సత్యలోకం. ఇవి పైన 7, కింద 7. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. ఇన్ని లోకాల్లో మనం ఈ భూలోకంలో చిక్కుకుపోయినాం అన్నమాట. సో దీని నుంచి బయటకు వచ్చి మనం ఎక్కడికి వెళ్ళాలి? మన నిజస్వరూపానికి, అక్కడికి వెళ్ళాలన్నమాట. నిజధామాన్ని, వైకుంఠధామానికి వెళ్ళాలి. ఇది ఈ మానవ జీవిత యొక్క లక్ష్యం. నతే విదు స్వార్థగతిం హి విష్ణుం. స్వార్థగతిం, మన జీవిత యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఇలా పశువుల మాదిరి కాకుండా రోజు ఆహార నిద్ర భయం. ఈ రోజుకు తిండి దొరికింది, తిన్నాను, తర్వాత అయిపోయింది ఈరోజు. సో అలానే పెరుగుతున్నాను. చూసుకోండి మీరు, చిన్నప్పటి నుంచి బాలుడు, యవ్వనం, వృద్ధాప్యం, తర్వాత మరణం. బాలుడు, యవ్వనం, వృద్ధాప్యం, మరణం. ఇలానే జన్మలు మనం సాగిస్తున్నాం. ఇలానే మన యొక్క ఏదో ఒక పుణ్యం వల్ల, ఏదో జన్మలో పుణ్యం వల్ల ఈ మనిషి జన్మ అనేది దొరికింది. ఈ మనిషి జన్మ దొరికినప్పుడు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనకి తెలిసి ఉండాలి. అది తెలియదని కృష్ణుడు భగవద్గీత, భాగవతం ద్వారా, ఈ పురాణాల ద్వారా అంతా మనకి ఈ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాడు అనమాట. దీన్ని మనం రైట్గా యూటిలైజ్ చేసుకొని మన లక్ష్యం ఏంటని తెలుసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. సో లక్ష్యం అనేది తెలిసినప్పుడు మనం ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో గురించి కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి నేను డాక్టర్ అవ్వాలని ఆ లక్ష్యం అనేది ఉంది. సో డాక్టర్ ఎలా అవ్వాలనే దాని గురించి ఆయన ఆలోచించవచ్చు. సో ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? వైకుంఠధామానికి వెళ్ళాలి. నతే విదు స్వార్థ గతిం హి విష్ణుం, ఆయన లోకానికి చేరుకోవడమే నా లక్ష్యం అని అనుకున్నప్పుడు అలా అక్కడికి ఎలా చేరుకోగలం కూడా ఆలోచించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సైంటిస్ట్ చూడండి, రాకెట్స్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా ఎక్కడి వరకు వెళ్ళగలరండి? కొన్ని 1000 కిలోమీటర్స్, ఈ భూమి ప్రపంచాన్ని నుంచి 1000 కిలోమీటర్స్ అవే వెళ్ళగలరు అంతే. మార్స్కి వెళ్ళగలరు, ఆ అంగారక గ్రహానికి వెళ్ళాలని అనుకుంటున్నారు, ఇంకా చంద్రమండలానికి వెళ్తారు అంతే. కానీ ఎన్ని లోకాలు ఉన్నాయి? నువ్వు ఎక్కడ వెళ్ళినా, భగవద్గీతలో ఏం చెప్తారు? నువ్వు ఎక్కడ వెళ్ళినా ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన వచ్చాయి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఇవి వేటాడుతూనే ఉంటాయి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఇవి ఒకటి తర్వాత ఒకటి, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ. సో నిన్ని ఇలా పట్టి పీడిస్తున్నాయి అనమాట. సో ఈ కాలచక్రం నుంచి బయటికి రావడమే మనిషి యొక్క లక్ష్యం. సో గొప్ప గొప్ప మునులు, ఋషులు ధ్యానం చేసి ఎందుకు ధ్యానం చేస్తారంటే వాళ్ళు ఆ లోకానికి వెళ్ళాలని. ఎక్కడ? బ్రహ్మలోకాలకు, సత్యలోకాలకు, మళ్ళీ ఆ లోకాలకు వెళ్తే ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఎందుకంటే అక్కడ డ్యూరేషన్ ఎక్కువ, లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ, ఆయుష్ అనేది ఎక్కువ. ఇక్కడ మనకి 100 సంవత్సరాలు అంటే అక్కడ ఆ లోకాలకి ప్రకారం ఆ ఆయుష్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ చూసుకుంటే 311 ట్రిలియన్ ఇయర్స్ బ్రహ్మ ఆయుష్. వేదాల్లో చెప్పిన ప్రకారం సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహు. సహస్రయుగ
పర్యంతం, సహస్రయుగ 1000 మహాయుగాలు, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మను. అహర్ అంటే మనం అంటాం కదా అహర్నిశలు అని. నిశ అంటే రాత్రి, అహర్ అంటే పగలు. అహర్యద్ బ్రహ్మణో విదుహు. అహర్ అంటే పగలు. ఒక పగలు వచ్చేసి బ్రహ్మకు 1000 మహాయుగాలు. ఒక మహాయుగం వచ్చేసి త్రేత, ద్వాపర, సత్య, త్రేత, ద్వాపర, కలి, 4 యుగాలు. కలియుగం యొక్క డ్యూరేషన్ ఎంత? దీని డ్యూరేషన్ ఎంత? 8,64,000, 8,32,000 ఇయర్స్. 8,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క డ్యూరేషన్. సో ఒక్క యుగమే ఇంతంటే మీరు ఇలా సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఆ మహాయుగాలు 1000 మహాయుగాలు, 1000 మహాయుగాలు కలిస్తే ఒక్క పగలు బ్రహ్మకు. రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రి విదోజన. అలానే రాత్రి కూడా 1000 మహాయుగాలు బ్రహ్మకు. సో ఆ సత్యలోకాలకి వెళితే, ఆ బ్రహ్మలోకాలు, సత్యలోకాలు, మళ్ళీ కింద తపలోకం, అలా అక్కడ వెళ్తే వాళ్ళ ఆయుష్ అనేది ఎక్కువ ఉంటుందని గొప్ప గొప్ప మునులు, ఋషులు వీళ్ళంతా తపస్సు చేసేందుకు ఆ తపలోకాలకి, ఆ బ్రహ్మలోకాలకి వెళ్ళాలని. అక్కడికి వెళ్తే వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. సో అల్టిమేట్ గోల్ ఏంటి, వాళ్ళకి లక్ష్యం ఏంటి? సో నేను ఇంకొన్నాళ్ళు బాగా సంతోషంగా ఉండగలను, ఈ లోకాన్ని ఎంజాయ్ చేయగలను. డబ్బు అనే వ్యాధి లేదు అక్కడ విచ్చలవిడమైన డబ్బు కానీ ఏది కానీ అన్నీ సంతోషాలు ఉంటాయి. సో అక్కడ నేను ఇంకా ఎంజాయ్ చేయగలను అంటారు. కానీ భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తారు? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున. నువ్వు నీ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత, నీ పుణ్యం అంతా అనుభవించిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున, మళ్ళీ ఇక్కడికే నువ్వు రావాలి. సో ఇది ఇంటెలిజెంట్ డెసిషనా? కాదు. అక్కడికి వెళ్ళాలని కోరుకోవడం, ఆ లక్ష్యం, దాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం, ఇది ఇంటెలిజెంట్ డెసిషన్ కాదు. ఎందుకంటే అక్కడ కూడా నువ్వు ఒక శరీరంలో బంధింపబడే ఉన్నావు. ఈ శరీరం నుంచి బయటకు వచ్చి నీ నిజ స్వరూపాన్ని, అందుకే చైతన్య చరితామృతలో చైతన్య మహాప్రభు అంటారు, జీవేర స్వరూప హోయ్ నిత్యేర కృష్ణదాస. నువ్వు ఎవరు? నీ ఐడెంటిటీ, నువ్వు ఎవరు అంటే నిజ స్వరూపం ఏంటి అంటే నిత్యేర కృష్ణదాస. జీవేర స్వరూప హోయ్, ఈ జీవిని యొక్క స్వరూపం ఏంటి అంటే నిత్యేర కృష్ణదాస. సో ఇప్పుడు నీ లక్ష్యం అంటే ఏంటి అని తెలుసుకున్నప్పుడు దాని ప్రాసెస్ ఏంటి అని కూడా తెలుసుకోవాలి. సో దాని ప్రాసెసే ఈ శ్లోకంలో ఇచ్చారనమాట. యా కథా భగవతః కథనేయోరు కర్మణ గుణకర్మాశ్రయా పుంభి సంసేవ్యాస్తా బుభూషుభి. జీవితమున పూర్ణత్వము సాధింపగోరు వారు ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలతో మరియు గుణములతో ముడిపడి ఉన్న కథా ప్రసంగములను అత్యంత శ్రద్ధతో ఆలకింపవలసి ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నవారో, జీవితం యొక్క పూర్ణత్వంని సాధింపగోరువారో వాళ్ళు ఏం చేయాలి? ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవానుని, శ్రీకృష్ణ భగవానునికి ఇంకొక పేరు ఉరుక్రముడు, ఉరుక్రమ. సో ఆయన గూర్చి దివ్య కర్మలు, ఆయన గూర్చి మనం శ్రవణం చేయాలి. ఆయన గుణముల గురించి, ఆయన కర్మల గురించి మనం ఆ కథా ప్రసంగములు అత్యంత శ్రద్ధతో ఆలకింపవలసి ఉన్నది. అవన్నీ మనం శ్రద్ధతో వినవలను అని. శ్రవణం, ఆ శ్రవణం ద్వారా, ఆయన గూర్చి శ్రవణం ద్వారా మన యొక్క హార్ట్, హృదయం క్లీన్ అవుతుందన్నమాట. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హి అభద్రాని. ఈ అభద్రాలన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూసుకున్న. ఉదాహరణకు ఒక అద్దం ఉంది, అద్దానికి ఫుల్ డస్ట్ ఉందన్నమాట, డర్ట్ అంతా మసి ఉన్నప్పుడు నీ ముఖాన్ని నువ్వు చూసుకోగలవా? లేదు, కనపడదు. అలానే మన హృదయానికి కూడా ఫుల్ మసి అనేది పట్టుకుపోయింది, డర్ట్ అనేది. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు, ఇంకా ఎన్నెన్నో దుర్బుద్ధులు అన్నీ పట్టి మన హృదయం ఫుల్ మసి అయిపోయిందన్నమాట. సో ఇక్కడ ఏమంటారు? హృదయంతస్థో హి అభద్రాని. ఎప్పుడు? శృణ్వతా స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఎప్పుడైతే నువ్వు కృష్ణుని గూర్చి, ఆయన లీలల గూర్చి, ఆయన కథలు, ఆయన దివ్య కర్మల గురించి, గుణముల గురించి మనం ఎప్పుడైతే వింటామో శ్రద్ధగా, ఆ హృదయం అనేది క్లీన్ అవుతుంది. చైతన్య మహాప్రభు అందుకే అంటారు చేతో దర్పణ మార్జనం. ఈ
ఈ హృదయాన్ని క్లీన్ చేసుకోవాలంటే విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఎప్పుడైతే నువ్వు దివ్యనామాలు కృష్ణ నామాన్ని కానీ కృష్ణుని గూర్చి కానీ కృష్ణ కర్మలు గుణములు గూర్చి కానీ మనం ఎప్పుడైతే వింటామో ఈ హృదయం అనేది క్లీన్ అవుతుంది. సో ఇక్కడ భాగవతంలోనే కాదు, భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడనమాట. ఎక్కడ చెప్పారు? ఎవరికైనా ఏమైనా గుర్తుందా? 4వ అధ్యాయంలో జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం యతి సో అర్జున. జన్మ కర్మ చమే దివ్యం, నా దివ్య జన్మం గూర్చి కానీ నా దివ్య కర్మల గూర్చి కానీ ఎవరైతే వింటారో, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః ఎవరైతే ఇవన్నీ నిజంగా తెలుసుకుంటారో శ్రద్ధతో, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి, పునర్జన్మ అనేది వాళ్ళకు ఉండదు, వాళ్ళు నా దగ్గరకు వస్తారు, వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తారు. సో ఈ శ్లోకంలో మనం చూస్తున్నాం, యాయా కథా భగవత కథనీయోరు కర్మణ గుణకర్మాశ్రయా పొంబి సంసేవ్యాస్త బుభూషుభి. ఎవరైతే పూర్ణత్వము వాళ్ళ జీవిత పూర్ణత్వము సాధించుకోరుతారో వాళ్ళు ఏం చేయాలి? ప్రాసెస్ కూడా ఇచ్చారు. కృష్ణుని గురించి కథలు, ఆయన లీలలు, ఆయన గుణములు అవన్నీ వినాలన్నమాట. నామ సో అలా విన్నప్పుడే మనకు మన హార్ట్ అనేది క్లీన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ గురించి ఇంకా చైతన్య చరితామృతలో చైతన్య మహాప్రభు సౌత్ ఇండియన్ టూర్ వచ్చినప్పుడు, సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఒక వ్యక్తితో కలిసి ఈ సాధన గురించి మాట్లాడతారనమాట. చైతన్య మహాప్రభు జగన్నాథ్పురి నుంచి మనకు తెలుసు సౌత్ ఇండియా ట్రావెల్ చేస్తారు మొత్తం. సో ఆయన వచ్చినప్పుడు గోదావరి తీరాన కొవ్వూరు అనే ఊరు, అక్కడ ఆయన వచ్చినప్పుడు రామానందరాయతో కలుస్తారనమాట. ఎవరు ఈ రామానందరాయ అంటే, ఆయన అప్పట్లో 15th సెంచరీలో ఆయన మద్రాస్ ప్రావిన్స్కి గవర్నర్. మద్రాస్ ప్రావిన్స్ అప్పుడు తమిళనాడు, ఆంధ్ర, అలా తెలంగాణ లేదనమాట. మద్రాస్ ప్రావిన్స్ అంటే ఇవంతా మద్రాసు, ఇటుపక్క ఉండేదంతా మద్రాసు వస్తుంది, గోదావరి తీరం అదే ఎంత ఉందో అంతా మద్రాస్ ప్రావిన్స్. సో అక్కడ ఆయన గవర్నర్, ఎవరు? రామానందరాయ. ఆయన్ని కలుసుకోవడానికి చైతన్య మహాప్రభు వస్తారనమాట. ఎందుకు ఆయన్నే కలుసుకోవాలి? జనరల్గా చైతన్య మహాప్రభు ఎవరిని కలసరనమాట. ఎందుకంటే ఈవెన్ జగన్నాథ్పురిలో కూడా ఆయన గవర్నర్ ప్రతాపరుద్రుని కలవాలనుకోరు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు. ప్రతాపరుద్ర అనే అతను రాజకీయ నాయకుడు. అలానే ఈ రామానందరాయ కూడా రాజకీయ నాయకుడు. జనరల్గా చైతన్య మహాప్రభు వీళ్ళనందరినీ మీట్ అవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం వేరే. వాళ్ళు ఎప్పుడూ ఇంద్రియ ప్రీతి కోసం పనిచేసేవాళ్ళు. అందుకే వాళ్ళని ఇష్టపడరు అనమాట. అందులోనూ రామానందరాయ చూస్తే ఆయన గృహస్థ, చైతన్య మహాప్రభు సన్యాసి. మళ్ళీ ఆయన చూస్తే బ్రాహ్మణుని కాదనమాట రామానందరాయ. సో ఇన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్న రామానందరాయని ఎందుకు మీట్ అవ్వాలనుకుంటున్నానంటే, ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రూవ్ చేశారనమాట. ఈ భక్తికి కాస్ట్, రిలీజియన్ అనేది లేదు. ఆయన కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనేనయ. శూద్రుడైతే ఏమి, విప్రుడైతే ఏమి, బ్రాహ్మణుడైతే ఏమి, సన్యాసి అయితే ఏమి, గృహస్థ అయితే ఏమి, ఎవరైతే ఏ కృష్ణ తత్వవేత్త సేయి గురుహయ. ఎవరికైతే కృష్ణ తత్వము తెలిసిందో వాళ్ళు గురువు. కృష్ణ తత్వం తెలుసుకుంటే వాళ్ళని నువ్వు ఫాలో కావచ్చు. వాళ్ళు ఎవరైనా సరే, బ్రాహ్మణుడైనా సరే, వైశ్యుడైనా సరే, శూద్రుడైనా సరే, గృహస్థ, బ్రహ్మచారి, సన్యాసి, ఎవరైనా సరే. సో ఇక్కడ మనం పెట్టుకున్నట్టు భేదభావాలు దేవుడు చూపిస్తుండలేదన్నమాట కృష్ణుడు. అందుకే ఆయన చెప్తారు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగాశయ. సో వాళ్ళ గుణములు బట్టి నేను డివైడ్ చేశాను అంతే. కానీ ఇవి యాక్చువల్గా కాస్ట్ రిలీజియన్ సిస్టమ్ ఎప్పుడూ భగవంతుడు అనేవాడు పెట్టలేదు. అవి ఇక్కడ మనం క్రియేట్ చేసుకునేవి. అందుకే చైతన్య మహాప్రభు ఈవెన్ దో రామానందరాయ ఒక రాజకీయ నాయకుడైనా ఆయన ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నానంటే, రామానందరాయ పరమ భక్తుడు, ఏ కృష్ణ తత్వవేత్త, ఆయనకి కృష్ణ తత్వం అనేది తెలిసి ఉంది. అందుకే ఆయన కలిసి ఈ క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఏ క్వశ్చన్స్? ఈరోజు శ్లోకంలో ఉండే క్వశ్చన్సే. ఏంటి సాధ్య?
సాధ్య అంటే ఏంటి? కృష్ణ చైతన్య మహాప్రభుకు అన్నీ తెలిసినా కూడా ఇవన్నీ రామానందరాయరు నోటి నుంచి రావాలని చెప్పేసి ఆయన ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాడు. జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని, సాధ్య అంటే ఏంటి, ఆ లక్ష్యాన్ని సాధించాలంటే నేను ఏ సాధన చేయాలి, సాధ్య అంటే ఏంటి, సాధన అంటే ఏంటి, ఈ రెండు క్వశ్చన్స్ చైతన్య మహాప్రభు రామానందరాయని అడుగుతారనమాట. ఆయన ఏం రిప్లై చేస్తారంటే అప్పుడు వర్ణాశ్రమచారవత పురుషేణ పరోఃపుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్య తత్తోష కారణం. వర్ణాశ్రమచారవత, వర్ణాశ్రమ యొక్క సిస్టమ్ని ఫాలో చేయడమే ఈ జీవిత యొక్క తత్వం అంటారు. వర్ణాశ్రమం అంటే ఏమిటి? వర్ణాశ్రమం అంటే ఈ సొసైటీకి, ఈ యొక్క సొసైటీలో ఒక్కొక్క మనిషి తన గుణముల ద్వారా ఒక్కొక్క పని చేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా చాలా చదివే గుణం అంటే అతను పండితుడు కావచ్చు. ఎవరికైనా చాలా క్షత్రియ గుణం ఉంటే ఆయన క్షత్రియ పని చేయొచ్చు అనమాట. సో వర్ణాశ్రమ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ పనులు. ఇలా సొసైటీ డివైడ్ అయ్యిందనమాట. ఒక్కొక్క మనిషి తన గుణముల ద్వారా ఆయన యొక్క పని డిసైడ్ చేసుకుంటారు. ఆయనకి ఎలా గుణములు ఉన్నాయి, అలాంటి గుణముల ద్వారా ఈ యొక్క కుటుంబంలో పుట్టాను, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, సో నేను బ్రాహ్మణ అంటే సరిపోదండి. అలా కాదు, వేదాల్లో అలా ఎప్పుడూ చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా జడ్జి యొక్క కొడుకు వచ్చి మా నాన్న జడ్జి, సో నేను కూడా జడ్జి అంటే ఒప్పుకుంటారా? మా నాన్న డాక్టరు, నేను కూడా డాక్టరే అంటే ఒప్పుకుంటారా? వాళ్ళతో సర్జరీ చేయించుకుంటారా? లేదు కదా. అలానే ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుడితే ఆ పిల్లవాడు కూడా బ్రాహ్మణుడు అంటే వేదాలు ఒప్పుకోవు. జన్మనా జాయతే శూద్ర సంస్కారేత్ భవేద్ ద్విజః. జన్మం పుట్టినప్పుడు అందరూ శూద్రులే. వాళ్ళ గుణములు బట్టి వాళ్ళు ఏంటి అని డిసైడ్ చేసుకుంటారు. ఇది వేదాలు చెప్పేది. అందుకే కృష్ణ కూడా భగవద్గీతలో ఏం చెప్తారు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. గుణముల ద్వారా, వాళ్ళ కర్మముల ద్వారా వాళ్ళు ఏంటి అని డిసైడ్ అవుతారు. సో అలానే రామానందరాయ్ కూడా బై బర్త్, జననం ద్వారా ఆయన బ్రాహ్మణుడు కాదు. తర్వాత ఆయన చేసే పని వచ్చేసి రాజకీయ నాయకుని పని. కానీ చైతన్య మహాప్రభు అతని దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆయనకి కృష్ణ తత్వం ఏంటి అని తెలుసు. అందుకే ఆయన్ని ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సాధ్య సాధన. సో రామానందరాయ్ ఇన్ రిప్లై ఏం చెప్తారంటే వర్ణాశ్రమచారవత పురుషేణ పరఃపుమాన్ అని చెప్తారనమాట. అంటే ఏంటి? వర్ణాశ్రమ సిస్టమ్ ఫాలో చేయడమే ఈ సొసైటీకి యొక్క లక్ష్యం అని చైతన్య మహాప్రభు చెప్తారు, రామానందరాయ్ చెప్తారు. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. వర్ణాశ్రమ ఫాలో అవుతే ఇది యాక్చువల్లీ ఎక్స్టర్నల్, ఇది బాహ్యపరంగా నువ్వు చెప్తున్నావు. సో ప్రతి ఒక్కరూ ఈ వర్ణాశ్రమ సిస్టంలో పడితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవి ఎక్కడికి తీసుకుపోతాయంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. దీని నుంచి ఇది భక్తికి రాలేవన్నమాట. ఇప్పుడు ఈ మానవ జన్మాన్ని ఎలా నువ్వు ఉన్నప్పుడు ఎలా ఈ సొసైటీని సరిగ్గా సమతుల్యంగా నడపగలవు? బ్రాహ్మణులు పని చేస్తారు, వైశ్యులు పని చేస్తారు. వైశ్య పని ఏమి? కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం. వాళ్ళ పనులు చేస్తారు. క్షత్రియ వాళ్ళ పనులు చేస్తారు, శూద్రులు వాళ్ళ పనులు చేస్తారు. సో అలా సొసైటీ అనేది మంచిగా ఉంటుంది. కానీ ఇది జీవిత యొక్క లక్ష్యం కాదు అని చైతన్య మహాప్రభు చెప్తారనమాట వాపస్. సో ఇంకా వేరేది ఏదైనా చెప్పు అని. అప్పుడు రామానందరాయ 9th చాప్టర్ భగవద్గీతలో ఉండే ఒక శ్లోకం కోట్ చేస్తారు. ఏంటది? యజ్జుహోసి యద్ దదాసి యద్ తపస్యసి. నువ్వు ఏవేమి చేస్తావో అవి నాకు అర్పించు. నువ్వు ఏ పనులు చేస్తావో, నువ్వు ఏం తినాలనుకుంటావో, నువ్వు ఏం చేయాలనుకున్నా తత్కురుష్వ మదర్పణం కృష్ణుడు చెప్పేది. నువ్వేం చేయాలనుకున్నా నాకు అర్పించి చెయ్యి అంటాడు. కానీ మళ్ళీ చైతన్య మహాప్రభు దీన్ని కూడా రిజెక్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే ఇవి భక్తిలో రాలేవన్నమాట ఇవి. సో నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కాబట్టి అది దేవునికి
ఆ కర్మ నుంచి బయటికి రావాలని చెప్పేసి కృష్ణుని కర్పించి నువ్వు తీసుకుంటున్నావు. సో ఇవి కూడా భక్తి మార్గంలో అంటే ఈ జీవితం యొక్క లక్ష్యం కాదు, ఇక్కడే ఉండిపోవాలనే ఇది. సో తర్వాత అలానే జ్ఞానమిశ్ర భక్తి, కర్మమిశ్ర భక్తి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎవరు, రామానందరాయ్. కానీ అన్నీ చైతన్య మహాప్రభు రిజెక్ట్ చేసుకుంటూ పోతారు, ఇది కాదు లక్ష్యం, ఇది కాదు లక్ష్యం. సో తర్వాత లాస్ట్లో ఒక బ్రహ్మ యొక్క ప్రార్థన, ఒక ప్రేయర్ వస్తుందన్నమాట. దశమ స్కందంలో ఉన్న శ్రీమద్ భాగవతంలో ఉన్న ప్రేయర్. సో దాని గురించి చెప్తాను. స్థానే స్థితా శృతిగతాం తనువాన్ మనోభీర్. అంటే నువ్వు మనుషులు ఎక్కడైనా ఉన్ని, ఏ చోటనైనా ఉన్ని, ఏ పనైనా చేస్తూ ఉన్ని, వాళ్ళు తానే స్థిత శృతిగతాం తనువాన్ మనోభిర్. తను మీన్ అంటే శరీరం, తనువాన్ మనోభిర్ మనసా వాచా కర్మన. వాళ్ళు శృతిగతాం ఎవరిని గురించి, కృష్ణుని గురించి శ్రవణం చేస్తారో వాళ్ళ జీవిత లక్ష్యం అనేది వాళ్ళు సాధిస్తారు. ఇదే సాధ్య ప్లస్ సాధన. రెండు ఇలా చెప్తారనమాట ఎవరు, రామానందరాయ్. సో దీనికి చైతన్య మహాప్రభు అగ్రీ చేస్తారనమాట. సో దీని నుంచి మళ్ళీ ముందుకు ఇంకా ఉంది. సో ఈరోజు శ్లోకం కూడా అదే చెప్తుంది. యాయా కథ భగవత కథనీయోరు కర్మణ. జీవితంలో పూర్ణత్వం సాధించాలంటే నువ్వు కృష్ణుని యొక్క గుణముల గూర్చి, కథల గూర్చి, ఆయన యొక్క లీలల గూర్చి, నామాల గూర్చి, దాని గురించి వినవలను. మన చెవులు ఎలా అంటే, చెవులు హృదయానికి డోర్ మాదిరి అన్నమాట. మనం ఏదైతే వింటామో అది హృదయంలోకి వెళ్తుంది, ఏదైతే చూస్తామో అది మనకి హృదయంలోకి వెళ్తుంది. అందుకే వేదాలు ఏమంటారు, చెవులు డోర్స్, గుమ్మం మాదిరి హృదయానికి. భగవద్గీతలో దీని గురించి ఇంకొకటి చెప్తారు. ఏం చెప్తారు అంటే, ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. సో ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో నీ మనస్తత్వం కూడా అలానే తయారవుతుంది. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా మీరు చూస్తే వీఆర్ వాట్ వీ ఈట్ అంటారు. నువ్వు ఏది తింటావో అలానే నీవు బాడీ కూడా తయారవుతుంది, నీ మనసు కాన్షియస్నెస్ కూడా తయారవుతుంది. అలానే నువ్వు ఏది వింటావో నీ మనస్తత్వం కూడా అలానే తయారవుతుంది. అందుకే కృష్ణ భగవద్గీతలో చెప్తారు, ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. ధ్యాయతో విషయాన్ని ఫస్ట్ ఏంటంటే ధ్యాయం. నువ్వు దేని మీద నీ మనసు లగ్నం అనేది చేస్తావో, నువ్వు ఏది వింటావో, ఏదైతే చూస్తావో అది నెక్స్ట్ నీ మనస్తత్వం అనేది స్లోగా కాన్షియస్నెస్ని తయారు చేస్తుందన్నమాట. సో మనం కరెంట్లీ ఇప్పుడు చూస్తే మనం ఏం చేస్తున్నాం, మన చెవులతో ఏదేదో వింటున్నాం. పాలిటిక్స్ అంట, వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ అంట, తమిళనాడు పాలిటిక్స్, ఐపీఎల్ మ్యాచ్, అది ఇది, బయటకు పోతే సినిమా, అది ఇది అన్నీ వేసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ లోపలికి వేస్తుంటే ఏమవుతుంది, మన హృదయం క్లీన్ అవుతుందా? అవ్వదు, ఇంకా కలుషితం అవుతుంది, ఇంకా కలుషితం అవుతుంది. మనమే మన హృదయాన్ని కలుషితం చేస్తున్నాం అన్నమాట. సో దీని నుంచి బయటకు రావాలి అంటే జాయతే విషయాన్ పుంసాన్ సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ. ఆ సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. ఏవైతే నువ్వు చదువుతావో, ఏదైతే నువ్వు చూస్తావో, ఏదైతే వింటావో, ఆ శ్రవణం ద్వారా నీ హృదయం అనేది క్లీన్ అవుతుంది. సో నీ మనస్తత్వం అనేది తయారవుతుంది. ఆ సంగాత్ సంజాయతే కామ. ఆ సంఘం నుంచి, అలాంటి మనస్తత్వం నుంచి నీ కోరికలు కూడా, నీ లక్ష్యం కూడా, నీ ఉద్దేశాలు కూడా తయారవుతాయి అన్నమాట. ఆ ఉద్దేశాలకి, ఆ కోరికలు సాధించలేదనుకో, అవి నిజం కాలేదు అనుకోండి, ఏమవుతుంది, సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. ఎప్పుడైతే నీ కామం తీరలేదో క్రోధం, క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ. ఈ క్రోధం నుంచి మళ్ళీ ఎంత మైండ్ బ్లాక్ అవుతుంది. ఎప్పుడైతే మనకు కోపం వస్తుందో, కోపం అనేది మైండ్ని బ్లాక్ చేస్తుంది. సో అలా మళ్ళీ మనం ఈ భౌతిక జగత్తులోకి ఎలా పడిపోవాల్సి వస్తుందన్నమాట. సో దీని నుంచి, ఇవన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితం యొక్క లక్ష్యం గుర్తుండాలి. దేనికోసం మనం పని చేస్తున్నాము, ఏమైనా పని చేస్తున్నారంటే దానికి ఒక పర్పస్ అనేది ఉండాలి. పర్పస్ లేకుండా పని చేస్తే అది యాక్చువల్లీ
పశువుల మాదిరే బేసిక్లీ. సో మన పర్పస్ ఏంటి, జీవితం యొక్క లక్ష్యం దీని నుంచి బయటకు రావాలి అని, కాలచక్రం నుంచి బయటకు రావాలి, ఇదొక పర్పస్. దీని నుంచి బయటకు రావాలంటే ఏ ప్రాసెస్ ఫాలో కావాలంటే కథనీయోరు కర్మణః, ఆ ఉరుక్రముడి గురించి, ఆ శ్రీకృష్ణ భగవానుని గురించి జన్మ లీలలు ఇవన్నీ మనం వింటుండాలన్నమాట. అలా ఇప్పుడు నేను చెప్పాను, ఎంతవరకు ఇది కరెక్ట్ అని ఎవరైనా ప్రశ్నించగలరు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ఎవరిదైనా అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం శ్రీనివాస గోవింద కృష్ణ రుక్మిణి సత్యభామ దర్శనం చేసుకుంటాం. రుక్మిణీదేవి కృష్ణుని చూడకముందే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఎవరికైనా తెలుసా ఇది? దశమస్కందంలో ఇవి వస్తుందన్నమాట. రుక్మిణీదేవి కృష్ణుని ఎప్పుడు చూడదన్నమాట. చిన్న వయసు నుంచి పెద్ద వరకు, పెళ్ళయ్యేంత వరకు ఎప్పుడు ఒక రుక్మిణీదేవి కృష్ణుని చూసిండదు. కానీ కృష్ణుని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక లెటర్ రాసి బ్రాహ్మణునితో పంపిస్తుంది అనమాట. నన్ను వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుపో అని. శిశుపాలనతో వివాహం జరుగుతూ ఉంటుంది. సో ముందు రోజు వచ్చి నువ్వు నన్ను తీసుకుపో అని రుక్మిణీదేవి కృష్ణునికి ఒక లెటర్ రాస్తుందనమాట. సో ఎందుకు కృష్ణునే కావాలనుకుంటుంది అంటే ఆమె శ్రవణం. నారదుడు రోజు వెళ్ళి కృష్ణుని గురించి చెప్పేవారనమాట రుక్మిణీదేవికి. కృష్ణుడు అలా ఉంటారు, ఈరోజు ఈ పని చేశారు, ఈరోజు ఈ రాక్షసుని సంహరించాడు, ఇలా ఈరోజు ఈ లీలలు చేశారు అని కృష్ణుని చెప్తూ 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 ఆమె రుక్మిణీదేవి కృష్ణుని గురించి ఆకర్షితురాలవుతుంది. నేను ఉంటే కృష్ణుని దగ్గరే ఉండాలనుకుంటుంది. అలా ఆ శ్రవణం ద్వారా, నారదముని చెప్పిన యొక్క మాటలు, ఆ శ్రవణం ద్వారా రుక్మిణీదేవి యొక్క హృదయం చూసుకోండి ఆ కృష్ణుని గురించి ఆకర్షితులవుతుంది. ఓకే, ఈమె రుక్మిణీదేవి ఆల్రెడీ. ఏదైనా నాకు వేరే ఎగ్జాంపుల్ ఇవ్వు అంటే ఇంకా మనం భాగవతంలో చూసుకుంటే ప్రహ్లాద్ మహారాజ్ చిన్న శిశువు, ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన భక్తి అనేది నేర్చుకున్నాడనమాట. ఎలా? సేమ్ శ్రవణం ద్వారా. నారదముని మళ్ళీ అక్కడ వాళ్ళ తల్లి కయాదుకి రోజు భాగవత శ్రవణం చెప్పేవారు. అలా ఆమె యొక్క గర్భంలో ఉన్న ప్రహ్లాద్ మహారాజు చిన్న శిశువు, ఇంకా పుట్టం కూడా పుట్టలేదు, చిన్న శిశువు ఆయన ప్రహ్లాద్ మహారాజు. అప్పుడే ఆయన యొక్క భక్తి అనేది అలవడింది. ఎందుకు? రోజు వారి శ్రవణం ద్వారా, క్రమ పద్ధతులతో. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు చూడండి. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య కర్మలు, గుణములు, నామములు క్రమబద్ధముకు శ్రవణము మనుజని నిత్య జీవనం వైపు నడిపించును. ఎవరైతే క్రమబద్ధంగా సిస్టమేటిక్ వేగా ఎవరైతే కృష్ణుని గురించి ఆరాధిస్తారో, ఆయన లీలలు వింటారో క్రమబద్ధంగా, వాళ్ళ జీవితం సత్యంగా, అంటే సత్యం వైపు నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు కృష్ణ అంటే బేసిక్లీ ఈవెన్ రీసెంట్గా నిన్న ఒక ట్రైలర్ కూడా వచ్చిందనమాట. కృష్ణ ఒక పిక్చర్, శ్రీకృష్ణ లీల సంథింగ్ ఏదో ఒక పిక్చర్ ట్రైలర్ కూడా వచ్చింది. కానీ ఏం చూపిస్తారు కృష్ణుని గురించి అంటే డైరెక్ట్గా వాళ్ళు ఏం చూపిస్తారు 10th canto ఆఫ్ శ్రీమద్ భాగవతం, కృష్ణ గోపికల యొక్క ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని అదే చూపిస్తారనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు భాగవతంలో అంటే, నువ్వు కృష్ణుని అర్థం చేసుకోవాలంటే డైరెక్ట్ ఆ రాసలీలల గురించి అర్థం చేసుకుంటే సరిపోదు. అది అర్థం చేసుకోలేవు కూడా నువ్వు. కృష్ణ గోపికల యొక్క రాసలీలను నువ్వు అర్థం చేసుకోలేవు కూడా. కృష్ణుని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే సిస్టమేటిక్గా, క్రమ పద్ధతిగా ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతం నుంచి ఆయన ఎవరు, ఆయన శక్తి ఏంటి, ప్రతి ఒక్కటి ఆయన నామం గురించి ప్రతి ఒక్కటి, ఫస్ట్ క్యాంటో, సెకండ్ క్యాంటో, థర్డ్ క్యాంటో. అందుకే మనకి ఇన్ని స్కందాలు ఇచ్చి కృష్ణుని గురించి 10వ దశమ స్కందంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆయన లీలల గురించి అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. సో ఎవరైతే ఈ శ్రవణం తప్పనిసరిగా క్రమ పద్ధతిగా రోజువారీ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క హార్ట్ అనేది, హృదయం అనేది క్లీన్ అవుతూ వస్తుంది. ఎలా అయితే మట్టి కుండలో నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎలా అయితే ఎప్పుడైతే స్టిర్ చేస్తావో ఫుల్ మట్టిగా కనబడిస్తుంది అనమాట, నీళ్ళు చాలా గలీజ్గా కనబడిస్తాయి. కానీ కొంచెం వదిలితే పైన ఉండే నీళ్ళు క్లియర్గా కనబడిస్తాయి, కానీ లోపల ఉండే మట్టి ఉంది. కానీ ఈ శ్రీకృష్ణుని గురించి శ్రవణం అంటే ఏంటి అంటే, నువ్వు ఒక పెద్ద కుండ
ప్యూర్ వాటర్, మంచి నీళ్లు తీసుకొని దాంట్లో పోస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ మట్టి పైనకు తేలి 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 బయటకు వచ్చేస్తుంది. అలా మనం హృదయంలో ఉండే మట్టి, ఆ దుర్బుద్ధి కూడా అలా బయటికి రావాలంటే డైలీ మనం నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవత సేవ మనం చేస్తూ ఉండాలన్నమాట. రోజు క్రమ పద్ధతిగా ఆయన నామం గురించి చాంటింగ్ చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకం నామనం కలి కల్మష నాశనం. కలి కల్మషాలన్నీ తొలగిపోతాయి ఈ నామం గురించి. మనం చెప్పేది వినాలన్నమాట, చెప్పేది వినడం, ఇది ఒక శ్రవణం. ఇలా ఆయన నామాలు, గుణాలు, కర్మలు, లీలలు ఇవన్నీ వింటుండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ వింటూ 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 ఉంటామో మన జీవితం యొక్క లక్ష్యాన్ని గూర్చి సాధన చేస్తూ ఉంటాం. ఇదే సాధన. దీని నుంచి మనం బయటకు పోవడానికి చాలా ఈజీ. అందుకే అంతకాలేశమామ్యేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. ఆ అంతకాలంలో ఆయన నుంచి స్మరిస్తే చాలు, ఆయన యొక్క లోకానికి మనం వెళ్ళొచ్చు. ఇది 8వ అధ్యాయంలో చెప్తారు. అంతకాలేశమామ్యేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. దీంట్లో ఏది సందేహం లేదు, కృష్ణుడే చెప్తున్నారు. ఆ అంతకాలంలో నన్ను గురించి స్మరిస్తే మీరు నా లోకానికి, నా దగ్గరికి వస్తారు. జన్మ కర్మ చెవే దివ్యం ఏవం యువేత్తి తత్వ. ఎవరైతే నా జన్మల గురించి, కర్మల గురించి, గుణాల గురించి, లీలల గురించి వింటారో వాళ్ళు త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామ్యేతి. ఈ పునర్జన్మ అనేది మళ్ళీ ఉండదు, నా దగ్గరకు వస్తారు. ఇన్ని చోట్లు భగవద్గీత అంతా చూసుకుంటే ఒక 40% ఆయన అదే చెప్తున్నాడు, పునర్జన్మ 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 అని. పునర్జన్మ నా విద్యతే, నువ్వు నా దగ్గరకు వస్తావు. కానీ ఏం చేయాలప్పుడు దానికి అంతకాలేచ మామ్యేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. ఆ ముక్త్వా కలేవరం విడిచేటప్పుడు ఆయన్ని స్మరించాలి. ఎప్పుడైతే నువ్వు స్మరిస్తావో ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకు ఛాన్స్ అనేది ఉంది. కానీ అంతకాలంలో ఆయన్ని స్మరించడం అంత ఈజీ కాదండి. కంఠావరోధన విధో కపవాత పిత్తై. మనలో ఉండే పంచ ప్రాణాలు, ధాతువులు, సమాన ఉదాన వ్యాన అవన్నీ ఆ పంచ ప్రాణాలు మూసుకుపోతాయి, కట్టుకుపోతాయి. ఇది మనన సమయంలో వచ్చే ఇది సిచ్యుయేషన్ అన్నమాట. మనలో ఉండే త్రిధాతువులు వాత కఫ పిత్త 3 హై అయిపోయి మన కంఠం మూసుకుపోతుంది. కంఠంలో నుంచి వాయిస్ అనేది రాదు. అలాంటి సమయంలో నువ్వు ఎలా కృష్ణుని ధ్యానించగలవు, ఎలా కృష్ణుని కీర్తన చేయగలవు? ఆయన ఏం చెప్తున్నాడు, అంతకాలేశమామ్యేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం. నువ్వు ఎప్పుడైతే అంతకాలంలో స్మరిస్తావో నా దగ్గరికి నువ్వు వస్తావు. కానీ ఈ అంతకాలంలో అలా చేయడం అంత ఈజీ కాదు. సో దానికే మళ్ళీ ఆయన ఒక సొల్యూషన్ ఇస్తారనమాట. ఏం సొల్యూషన్ అంటే నిత్యం భాగవత సేవయ. నువ్వు ఇది క్రమ పద్ధతిగా ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాలునిగా ఉన్నప్పుడు ఎవరికైనా అమ్మ అని అనాలని తెలుస్తుందా? లేదు. ఎప్పుడైనా నీకు ఆపద వచ్చినప్పుడు ఇమీడియట్గా అమ్మ అంటావు. ఎందుకంటావు? అది నీకు చిన్నప్పటి నుంచి నేర్పించారు అమ్మ అమ్మ అని పిలవడం. దాన్ని ఎప్పుడైనా ఆపద అనేది వస్తే ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా అంటాడనమాట. దీంట్లో ఏది రూల్ అనేది లేదు, అక్కడ నువ్వు అనాలి అనే రూల్ అనేది లేదు. ఆటోమేటిక్గా పిల్లవాడు ఏమంటాడు, అమ్మ అని అంటాడు. ఎందుకంటే ఆయనకి ఆపద వచ్చింది కదా. అలానే అంతకాలంలో నువ్వు కృష్ణ అని, గోవింద అని అనాలంటే నువ్వు క్రమ పద్ధతిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కృష్ణ నామాన్ని గురించి, ఆయన నీళ్ళల గురించి శ్రవణం చేస్తుండాలి, కీర్తనం చేస్తుండాలి. అది ఎప్పుడైతే చేస్తావో నీ హృదయం అనేది క్లీన్ అవుతుంది. అది క్లీన్ అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా, మనం ఇప్పుడు ఉండేది రెగ్యులేటెడ్ భక్తి అంటాం, వైది భక్తి. ఇది వైది భక్తి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ భక్తిలో. వైది భక్తి మనం చేస్తున్నాం. మనం ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, సాధన చేస్తూ ఉంటామో, మనం ఆటోమేటిక్గా రాగానుగ భక్తిలోకి వెళ్తాం. అంటే స్పాంటేనియస్గా మనకు ఏది తెలియకుండానే మనం ఆయన నామాన్ని గురించి ధ్యానిస్తామన్నమాట. సో ఇంతటితో ఈరోజు భాగవతం శ్లోకం ఈ క్లాస్ ఏం చేద్దాం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అనమాట.
గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ, విశ్వగురు శిల ప్రభుపాద కీ జై.